హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ అండి. నేను ఈరోజు 42 ఇంచెస్ టాప్ కుట్టి చూపిస్తున్నానండి. కటింగ్ చేయడం అయితే షార్ట్స్లో పెట్టానండి. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇది పైపింగ్ వేయాలి కాబట్టి కచ్చా వర్కే ఫినిష్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చి దానికి ప్లెయిన్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేస్తానండి హ్యాండ్స్కి. ఇది నెక్ అండి. అయితే నేనైతే క్యాన్వాస్ వేయట్లేదు, క్లాత్ పెట్టి దాన్ని నెక్ని తిప్పేస్తున్నాను. మందంగా కుట్టుకొని లైనింగ్కి అటాచ్ చేసి దాని మీద నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. నెక్ అయితే బాగానే వస్తుందండి, క్యాన్వాస్ మాదిరి వస్తుంది. ఏమంటే క్యాన్వాస్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఇది స్మూత్గా ఉంటుందండి. ఇది ఫ్రంట్ నెక్. ఇది 6.5 అండి ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చి 7.5 ఇంచెస్. బ్లాక్ ప్లెయిన్ అండి, రౌండ్. ఇది వచ్చేసి బల్బ్ నెక్ టైప్లో వస్తుంది, కానీ ఎక్కువ షేప్ అయితే లేదు, లైట్గా తీసాను. కటింగ్స్ కూడా ఇవి ఎక్కువ లేదండి, కొంచెం తక్కువే ఉంది కటింగ్. మామూలుగా అయితే 19 ఇంచెస్ నుంచి పెట్టుకుంటారు కదా, ఇది వచ్చేసి 22.5 ఇంచ్ నుంచి పెట్టాను కటింగ్. నెక్ కుట్టడం అయిపోయింది, షోల్డర్స్ జాయింట్ వేస్తున్నాను. నెక్ అంతా కుట్టడం అయిపోయింది, జాయింట్ వేయడం అయిపోయింది. ఇప్పుడు చేతులకి పైపింగ్ వేస్తున్నానండి. ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను, టాప్ కలర్లోనే ప్లెయిన్ తీసుకున్నాను. హ్యాండ్స్ అంతా ముందే కుట్టి పెట్టాను కదా, ఇప్పుడు పైపింగ్ వేసి చూపిస్తున్నానండి. హ్యాండ్స్ కూడా కొంచెం లాంగ్, ఇవి 8.5 ఇంచెస్. అది పైపింగ్ వేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాను టాప్కి. ఇది 6.5 ఉందండి వాళ్ళ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి. మొత్తం జాయింట్ వేసేస్తున్నాను టాప్కి. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ వేస్తున్నానండి, సైడ్ అంతా కూడా స్టిచ్చెస్ ఓపెన్కి. డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. మొత్తం టాప్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. చూడండి ఎలా వచ్చిందన్నది. కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసే విధానం చూడండి. నేను స్టిచ్చింగ్ చేసే విధానం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.